కదా. మనకు అలాంటి కకృతి బుద్ధి కాబట్టి మన దగ్గర పోయేదే పోతూ ఉంటుంది, కానీ వచ్చేది మాత్రం రాదు. మన జీవితాల్లో దేవుడు మూసిన ప్రతి ద్వారము ఈ సంవత్సరంలో తెరుచునుగాక. ఆమేన్. దేవుడు తెరవాలంటే నువ్వు దేవునికి దగ్గరకు రావాల్సిన విధంగా రావాలా, మనస్పూర్వకంగా రావాలా. దేవుడు మన మధ్యలో ఆయన ప్రత్యేకపరుచుకొని పరిశుద్ధపరుచుకుంటాను అన్నాడు. పరిశుద్ధపరుచుకున్నటువంటి దేవుని దగ్గరకు నువ్వు ఎలా రావాలయ్యా అంటే మనస్పూర్వకంగా రావాలా. ఎలా రావాలి? ఒక మాట చదవండి. దేవుని దగ్గరికి వచ్చాం, మనం ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటూ రావాలా. ఎలా రావాలా? ప్రవర్తన జాగ్రత్తగా. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము మొట్టమొదటి వచనం అండి. అమ్మా 5వ అధ్యాయము 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. చాలు. దేవుడు మహిమతో పరిశుద్ధతతో మన మధ్యలోకి దిగి వచ్చినప్పుడు, మనం ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలంట? ఆయన క్వాలిటీలు కోరుకుంటున్నాడు. నేను ప్రజల మధ్యలోకి వచ్చినప్పుడు, మహోన్నతుడిగా నేను ఉన్నప్పుడు, పరిశుద్ధుడని నిత్యము పొగడబడుతున్నటువంటి నేను వారి మధ్యలోకి వచ్చినప్పుడు ప్రజలు ఎలా ఉండాలంట? ప్రవక్తనను చెప్పండి, ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని రావాలంట. మనం ప్రార్థనకైతే వస్తాం, కానీ ప్రవర్తన సరిగా ఉండదు. వాక్యం ఎవరని చెప్పాను నేను? వాక్యం ఎవరండి? దేవుడు తిరుగుతున్నప్పుడు నువ్వు ఆయన నిర్లక్ష్యం చేసి ఆయన వస్తాడు, నీకు ఎదురు వస్తూ ఉంటాడు, ఆయనలో కూడా నువ్వు వెళ్ళిపోతావు. ఆయన నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోతావు. వెళ్ళకూడదు. మనం పాటలు పాడేటప్పుడు తిరుగు, ఎక్కడికైనా పోయిరా, వాష్రూమ్కి పో, దేనికైనా పో. కానీ వాక్యము స్టార్ట్ అయిందంటే దేవుడు నాతో ఈరోజు ఏం మాట్లాడబోతున్నాడో అని నువ్వు కనిపెట్టుకొని కూర్చోవాలా. దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు, నువ్వు సంసిద్ధంగా ఉంటే నిన్ను దేవుడు ఎలా ఉంటే దీవిస్తాడని నువ్వు ఆరాటపడాలా. మేము పోటీలు పడేవాళ్ళం వాక్యం వినడానికి, మీకు తెలుసో తెలీదు. అలా ఉన్నాం కాబట్టి ఈరోజు కాపురులం అయ్యాం. పోటీ పడాలా. మనం విత్రోలం. ఎప్పుడు ముగిస్తే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి మోసం కూర వండుకొని తినేసి బేవు అనుకుంటా పనుకుందామా? వేసనా? వాడు ముందే నవ్వుతున్నాడు. వదిలేస్తే తొందరగా ఇంటికి వెళ్ళాలి, తినాలా, పండాలా. స్తోత్రం. ఉండదా మనకి? చెప్పండి. బిర్యానీ ఉండదా? చెప్పండి. ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టం? చెయ్యొద్దండి. అంటే మీ అందరికి ఇష్టమైతే నాకు ఇష్టం లేదండి. నాకు కూడా ఇష్టమే. ఉందా లేదా? బిర్యానీ తినని ఎంతమంది? తిననోళ్ళు. అమ్మ మీరు తినరా బిర్యానీ? తినరా మీరమ్మా? ఉంటే తింటాము, అంతంత డబ్బులు పెట్టి కొనలేం కదా, కానీ ఉంటే తింటాంగా. మరి అది చెప్పండి, నాకు ఇష్టమే అని చెప్పండి. బిర్యానీ కంటే విలువైంది దేవుని వాక్యం. గట్టిగా చెప్పట్లో. రుచికరమైనది. అందుకే భక్తుడైన దావీదు అంటాడు, తేనె కంటే జుంటి తేనె దారుల కంటే నీ వాక్యము మధురమైనది, కోరదగినది అంటాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది అంటాడు భక్తుడు. మరి మనం ఆ రీతిగా ఉండగలిగితే, ఎంతమందికి దేవుని వాక్యం అంటే ఇష్టం? వాక్యం చదువుతున్నారా? ఇంతమంది చేయలేరు. ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? చేయొద్దండి. ఏంది ఒకళ్ళు ఎత్తే ఇద్దరు ఎత్తారు? వాక్యం చదువుతున్నారా? మీ ఎత్తండి అయ్యా. ఇందాక ఎత్తేరుగా పొట్టగొడుగులు ఎత్తినట్టు టింగమని లేపారు అందరూ. వాక్యం చదువుతున్నారా? వెనకాల ఎవరు కనపడట్లేదు. అవి వాక్యం చదువుతున్నావా? చెయ్యొద్దండి. ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? చదువు రాని వాళ్ళు ఎంతమంది? చెయ్యొద్దండి. నాకు చదువు రాదు అన్నవాళ్ళు 1 2 పెద్దగా ఎత్తండి అమ్మా. 3 4 5 6 7 చదువు రాని వాళ్ళందరూ మీ ఫోన్లు తీసుకురండి. తర్వాత దాంట్లో ఒక లింక్ పెట్టిస్తాం మీకు. ఒకదాన్ని ఆన్ చేశారంటే మీకు బైబిల్ చదివి అదే అనిపిస్తుంది. మనం అవి చూడం. ఒక్కలుస్తాయి ఒకడు పాటలు పెట్టాడు. మేము కేరళకి పోయాం, ఫిలిం నగరం. కేరళకి వెళ్ళి పాటలు పెడితే వాడు ఒకడు పాట పెట్టి మాకు ఇరుపోటీకి పెట్టాడు సౌండ్.
ఏడేమో వాక్యం అంటాం, ఆదివారం ఏమో స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచి. బయటికి పోతే అమ్మి అమ్మి అంటుంటే పెళ్ళాన్ని అయిపోయినట్టుందిరా సామి. నేను ఏ చెప్తూ కొట్టాలి చెప్పు, ఏ చెప్తూ కొట్టాలా? ఆ రోడ్డు మేము పోతుంటే ఈ పాటను పాడుకుంటూ పోతా. ఏంద్రీ నా పిల్లం అంటుందా, మాయ్ ఏం పేరు నీ పేరు చెప్తూ కొడతా, పాడుకో. నువ్వు అట్టంటావు ఎవరా నన్ను? అరే పాట పాడింది నువ్వే కదా, వాడిని రేపింది నువ్వే. ఆడపిల్ల పాట పాడుతూ పోయింది అనుకో, నువ్వు అమ్మి అమ్మి అంటుంటే నీ పిల్లాన్ని అయిపోయినట్టుందిరా సాయం అనగానే వాడు పక్కన వస్తూ ఉంటాడు. ఈ పిల్ల నన్ను చూసి పాట పాడింది అని, ఈ పిల్ల నా కోసమే పాడిందని చెప్పి వాడు అనుకుంటాడు అనుకోడా? ఎస్ సార్ నో? కదిలిచ్చింది ఎవరు? ఇదే నిద్రపోయే కుక్కలను కదిలించుకొని తన్నించుకోవడం అంటే ఇదే, కరిపించుకోవడం. రోడ్డు మేము పోయేటప్పుడు ఆడపిల్ల చక్కగా పోవాలా, రోడ్డు అంతా కదిలించుకుంటూ పోకూడదు. హల్లెలూయా. అలా కొంతమంది గౌన్లు వేస్తారు పండక్కి, వాళ్ళు నడుస్తూ ఉంటే వెనకాల దుమ్మంతా ఈడ్చుకుంటూ వస్తుంటారు. అంటే వీళ్ళు పోతూ ఉంటారు, రోడ్డు అంతా సాఫ్ చేసుకుంటూ పోతారు. మన రోడ్డు మేము పోయేటప్పుడు చక్కగా పోం, అంతా నాదే. పాట పాడుతూ ఉంటాం, ఇంకా పాట పాడుకుంటా ఇదంతా ఊడ్చుకుంటా, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే. ఈ కింద ఉండే కంపంతా ఇలా గౌన్తో పాటు నెట్టుకుంటూ వస్తుంది. స్తోత్రం. అమ్మ తగు మాత్రం వస్త్రాలు ధరించాలని బైబిల్ చెప్తుంది.